వెల్కమ్ టు మీ వంశీకృష్ణ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ డేట్ గంట క్రితమే మాటి స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. ఈసారి మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 ఎక్సలెంట్ గా ఉండబోతుంది. కాకపోతే నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే జనాల్లో అంత ఆదరణ లేదేమో అనిపిస్తుంది బిగ్ బాస్ 8 మీద. ఎందుకంటే ప్రోమోలు కానీ వరుసగా 3 ప్రోమోలు రిలీజ్ చేశారు. ఒకటేమో లోగో ప్రోమో, ఒకటేమో మనకి కమింగ్ సూన్ ప్రోమో, మొన్నేమో లేటెస్ట్ కమింగ్ సూన్, 3 ప్రోమోలు రిలీజ్ చేశారు. 3 ప్రోమోల్లో కూడా అంత వ్యూస్ ఏమో అంతగా అనిపించలేదు నాకు స్టార్ మాలో. కాకపోతే మన యూట్యూబ్ లో రివ్యూస్ బ్యాచ్ మేమైనా సరే ఏదైనా సరే జనాల్లో కొంచెం మా ద్వారా హైప్ వచ్చింది అనిపిస్తుంది. అంతే తప్ప జనాల్లో కొంచెం ఏదో చల్లబడ్డట్టు అనిపిస్తుంది బిగ్ బాస్ 8 సో. అయితే నేను అనుకున్నది ఇంకొక షూట్ ఏమైనా రెడీ చేసి ప్రోమో ట్రైలర్ లాగా ఏమైనా రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను. కాకపోతే ప్రీవియస్ గా వదిలిన ప్రోమోనే మళ్ళీ రిలీజ్ చేసి డేట్ ఒకటి చివరిలో డేట్ ఒకటి 1 సెప్టెంబర్ అని వేశారు. అయితే మనకి బిగ్ బాస్ 8 సెప్టెంబర్ 8 స్టార్ట్ అయిద్దని అందరూ అనుకున్నాం. కాకపోతే ఒక వారం ముందు జరపడం వల్ల మనకి కిర్రాక్ బాయ్స్ కిర్రాక్ గర్ల్స్ షో ఒక వారం వెనక జరగడం వల్ల, గ్రాండ్ ఫినాలే వచ్చే వారం అవ్వడం వల్ల, ఒక వారం ముందు జరపడం వల్ల ప్రోమో కట్ చేయలేకపోయారేమో అనిపిస్తుంది. కాకపోతే స్టార్ట్ అయ్యాక 1 వీక్ 2 వీకులు పోయిన తర్వాత ఇక బిగ్ బాస్ లేచిద్దబ్బా. ఎందుకంటే కంటెస్టెంట్లు మాత్రం అందరూ తెలిసిన వాళ్ళే. అంటే ఇదివరకు వీళ్ళెవరో కొత్తగా ఉన్నారు, వీళ్ళెవరో కొత్తగా ఉన్నారు, మనం చూడగలుగుతామా, అసలు వీళ్ళు మనకు తెలియదు కదా ఎట్లా ఉంటారు అనే ఆలోచన కొంచెం ఉంటుంది. ఈ సీజన్ లో మాత్రం మొత్తం తెలిసిన వాళ్ళే. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఆర్టిస్టులే, కమెడియన్సే, మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే అందరూ మనకు తెలిసిన వాళ్ళే. కాబట్టి ఈసారి సీజన్ కలర్ఫుల్ గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈసారి మాత్రం ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ వదిలేసి ఇంకా నెక్స్ట్ నుంచి అబ్బా ఒక రేంజ్ లో టీఆర్పీ వెళ్ళిపోయింది. రాసి పెట్టుకోండి, బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి 7 కంటే తోపు లెవెల్ లో ఉంటుంది. అట్లా గేమ్స్ కూడా అట్లా లోపల ఈవెంట్స్ కూడా అట్లానే కండక్ట్ చేశారు. గేమ్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి, టాస్క్లు ఎక్సలెంట్ గా ఉంటాయి. నామినేషన్ లో కూడా ఇరుసుకు పడిపోయే రకాలే ఉన్నారు లోపల. ఈసారి సీజన్ 8 ఎక్సలెంట్ గా ఉండబోతుంది. కాకపోతే సోషల్ మీడియాలో అంటే మనకి యూట్యూబ్ ఛానల్లో స్టార్ మా యూట్యూబ్ ఛానల్ వాటిలో కూడా కొంచెం తక్కువ అనిపించింది నాకు. ఇంకా ఆ విషయానికి వదిలేస్తే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న 7 PM కి స్టార్ట్ అవబోతుంది, లాంచ్ అవబోతుంది. మన నాగార్జున గారే హోస్ట్, మీకు తెలుసు కదా, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, మీకు తెలుసు. ఆయన తప్ప ఇంకా ఎవరు చేసినా కొంచెం అలవరుచుకునే టైం పట్టుద్ది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 నాగార్జున గారు చేస్తున్నారు. సెప్టెంబర్ 1 7 PM స్టార్ట్ అయ్యి 10:30కి ఎండ్ అవబోతుంది. ఈసారి కంటెస్టెంట్లు ఏవీలతో మునిగిపోద్దబ్బా. ప్రతిసారి ఇంట్రడక్షన్ కొంచెం ఏవీలు తక్కువ ఉండేవి, ఈసారి ఏవీలు డాన్స్ షోలు మస్తుగా ఉన్నాయి, బాగా ఉన్నాయి అబ్బా, ఎక్సలెంట్ గా ఉంటాయి. అవి కూడా ఎంటర్టైన్మెంట్ కే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ నెవర్ ఎండ్స్, తెలుసు కదా ట్యాగ్ లేని, ఎంటర్టైన్మెంట్ నెవర్ ఎండ్. ఎక్సలెంట్ గా ఉండబోతుంది. ఇంకా 9 డేస్ ఉంది. 9 డేస్ నుంచి మన రివ్యూలు ఎక్సలెంట్ గా స్టార్ట్ అవుతాయి. అసలు మన రివ్యూలు వేరే లెవెల్లో ఉండబోతాయి. మీరు చూసి మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఇంకొకసారి కంటెస్టెంట్లు ఎవరెవరు ఫైనలైజ్ అయ్యారు, ఎవరెవరు వస్తున్నారు ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఈటీవీ ప్రభాకర్ గారు, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో వీళ్ళందరి గురించి చెప్పాను. ఒకళ్ళిద్దరు చేంజ్ అయ్యారంటే మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. ఈటీవీ ప్రభాకర్ గారు వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రనీల్ గారు వస్తున్నారు, మన టీవీ సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ గారు వస్తున్నారు. ఏకనాథ్ అండ్ హారిక గారు వస్తున్నారు. ఏకనాథ్ అండ్ హారిక సీరియల్ లో ఫేమస్, యూట్యూబ్ లో ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. ఏకనాథ్ అండ్ హారిక గారు వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ గారు, అమర్దీప్ గారి వైఫ్, యూట్యూబర్, సీరియల్ యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్, అన్ని వాట్ ఎవర్ అన్ని ఏమో కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సనా గారు, యాక్టర్ సనా గారు ఏమో కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సోనియా సింగ్, యాక్టర్ కమ్ము సీరియల్ ఆర్టిస్ట్ కమ్ము ఇన్ఫ్లుయెన్సర్, ఏమో కూడా వస్తున్నారు సోనియా సింగ్ గారు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి గారు, జబర్దస్త్ ఆర్టిస్ట్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా సీరియల్లో కొన్ని సీరియల్లో నటించారు, ఏం కూడా వస్తున్నారు. ఇంకా అంజలి పవన్ గారు ఏం కూడా వస్తున్నారు. ఏమైనా సీరియల్ ఆర్టిస్ట్ మీకు తెలుసు, టీవీలో కూడా కనపడతా ఉంటది. ఇంకా యాదమరాజు గారు, ఈయన జబర్దస్త్ ఆర్టిస్ట్, పటాషో ఆర్టిస్ట్, ఈయన కూడా వస్తున్నారు, ఈయన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇంకోటి వచ్చేసి కిర్రా కార్తి గారు, ఈయన జబర్దస్త్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈయన కూడా వస్తున్నారు. ఇంకొచ్చేసి సింగర్ సాకేత్ గారు, ఈయన కూడా వస్తున్నారు. సింగర్ మనకి సరిగమ ద్వారా కొంచెం హైప్ లోకి వెళ్ళారు, ఈయన కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వింధ్యా విశాఖ గారు ఏమో కూడా వస్తున్నారు. నెక్స్ట్ శ్వేతా నాయుడు గారు, ఏమో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఏమో కూడా అందరికి తెలుసు, ఏమో కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాష గారు, ఈయన కూడా ఆర్జే మనకి యాంకర్, ఏమో కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లయ గారు, మన పాతకాలం 90s హీరోయిన్, ఏమో కూడా వస్తున్నారు. ఇంకొచ్చేసి జబర్దస్త్ ఆర్టిస్ట్ పవిత్ర గారు, ఇప్పుడు కొంచెం లైన్ లోకి వెళ్తుంది, ఏం కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మన ఆలీ గారి బ్రదర్ కయ్యూమ్ గారు, ఈయన కూడా వస్తున్నారు. ఈయన కొంచెం ఫేడ్ అవుట్ అయ్యారుగా, కొంచెం లైన్ లోకి వద్దామని చెప్పి ఈయన కూడా తీసుకొస్తున్నారు, కయ్యూమ్ గారు. వీళ్ళబ్బా వస్తున్నారు. ఇంకా ఒకళ్ళిద్దరు ఈ 1 వీక్ లో వాళ్ళు ఏమైనా ఫర్దర్ గా ఇష్యూస్ వచ్చి వాళ్ళు ఏమైనా డ్రాప్ అయితే మిగతా ఆర్టిస్టులు తీసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక 45-50 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. వాళ్ళలో వీళ్ళ వరకు ఫైనలైజ్ అయ్యారు. వీళ్ళలో ఎవరైనా వాళ్ళ ఇబ్బందుల పరంగానే లేకపోతే రెమ్యునేషన్ పరంగా కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే మిగతా వాళ్ళని ఆ 45 మెంబర్స్ ఎంచుకున్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని పెడతారు. అంతే తప్ప వీళ్ళే ఫైనలైజ్ అయ్యారు, వీళ్ళే వస్తున్నారు. ఈసారి సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ నెవర్ ఎండ్స్, ఎక్సలెంట్ గా ఉండబోతుంది. రాసి పెట్టుకోండి. సెప్టెంబర్ 1 7 PM to 10:30 PM స్టార్ట్ అవ్వంగానే మనకి నెక్స్ట్ డేనే రివ్యూ వస్తుంది.
రివ్యూలో మనం ఎరగదీసి మాట్లాడుకుందాం, ఫైట్ చేసుకుందాం. మీరు కామెంట్ లో ఫైట్ చేయండి, నేను ఆన్సర్ తో ఫైట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.